గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ ఆదేశాలు ఇచ్చారు. రౌడీయిజాన్ని ఎట్టి పరిస్థితుల్లోని అణిచివేయాలని. ఇలాగే రౌడీయిజం చేస్తే రాష్ట్ర బహిష్కరణ చేయడానికి కూడా మేము సిద్ధపడతాం. అంతే తప్పించి మీరు ఏం చేసినా చూస్తూ ఊరుకోనే ప్రసక్తి లేదు. ఊరుకోమని కూడా మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ, ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరినీ కూడా మానుకోమని వాళ్ళకి కూడా సూచనిస్తూ, దయచేసి తల్లిదండ్రులకి ప్రజలకి చివరిగా ఒక విన్నపం, ఇటువంటి రాజకీయ నాయకుల్ని, ఇటువంటి రాజకీయ పార్టీలని ఎంతవరకు మన మధ్యలో తిరగనిస్తూ మన పిల్లల భవిష్యత్తును నాశనం చేసుకుంటామో ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి రాజకీయ నాయకులు వెనకాతల మన బిడ్డల్ని పంపించేటప్పుడు ఆ బిడ్డల తాలూకా భవిష్యత్తుకి భరోసా ఉండే నాయకుడు వెనకతలు పంపించాలి తప్పించి ఇలా కత్తులు పట్టుకుని తిరిగే నాయకులు వెనకతలు పంపిస్తే నీ బిడ్డ భవిష్యత్తు నాశనం అవుతుంది. ఈరోజు మేము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లాంటివి పెట్టి ఈరోజు పిల్లలకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని, మీ యువతకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని మేము చూస్తూ ఉంటే, ఈరోజు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు కత్తులు ఇచ్చి రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదం సృష్టించమని చూస్తూ ఉంటే ఒక్కసారి ఆ తేడా కూడా ప్రజలు, తల్లిదండ్రులు కూడా గ్రహించాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆర్మ్స్ యాక్ట్ కిందకి వస్తాయి. వాళ్ళ మీద వాళ్ళ గురించి అంటే మీరు అన్నట్టు అందరూ 18 ఏళ్ళ లోపాలు ఇది ఉన్నారు కదా, వాళ్ళ గురించి అసలు ఎలాంటి పట్టుకోకూడదు ఏంటి అని అవగాహన చెప్పేది. అసలు ఏమంటానంటేనండి, ఇప్పుడు జనరల్గా ఒక రాజకీయ నాయకుడికి ఒక ఇప్పుడు మా నాయకుడే ఉన్నారు, మేము తప్పు చేశామంటే అది ఎటువంటి పొజిషన్లో తప్పుగా మాట్లాడినా కూడా మీరు తప్పుగా మాట్లాడుతున్నారు, మీరు సరిదిద్దుకోండి, ఎందుకంటే మన మాట కొన్ని కోట్ల మంది ప్రజలు వింటారు. సో దానికి మాకు మాట మాట్లాడేటప్పుడు దానికి ఒక అర్థం ఉండాలి, అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి మా నాయకుడు మాకు చెప్తారు. ఈరోజు 17 సంవత్సరాల కుర్రోడికి రోడ్డు మీదకి వచ్చి కత్తి పట్టుకుని చేతిలోకి వచ్చి నువ్వు నరికి అక్కడ రక్తాభిషేకాలు చేస్తూ ఉంటే కనీసం బయటకు వచ్చి మీరు ఎందుకు చేస్తున్నారు అని అలా అడగకపోగా కనీసం దాన్ని సమర్థించే విధంగా ఈరోజు మీరు ఒకటి చూశారు, రప్పా నరిగితే తప్పేంటి, గంగమ్మ జాతరలోని పొట్టేలు నరికినట్టే రప్పా నరుగుతామంటే తప్పేంటి అని ఆ నాయకుడే అలా మాట్లాడుతూ ఉంటే ఆ కిందన ఆ పార్టీలో ఉన్న కొంతమంది అలాంటి చేయడంలో ఒకసారి అర్థం చేసుకోవాలి మనం కూడా. ఈరోజు పిల్లల భవిష్యత్తు అండి, చిన్న పిల్లల భవిష్యత్తు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఇంటర్మీడియట్ చదువుకొని డిగ్రీలు చదువుకున్న వాళ్ళు ఈరోజు జైలు పాలయ్యారండి. వాళ్ళ తల్లిదండ్రులకు ఎవరు సమాధానం చెప్తారు? వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసా ఇలా రోడ్ల మీద కత్తులు పట్టుకుని వెళ్తున్నట్టు? కానీ సరే మనం చేస్తున్న పని ఇది తప్పు అని చెప్పుకోలేని నాయకుడా నేను అడుగుతున్నా. దానికి నిజంగా చెప్పాలి, ఆ రాజకీయ పార్టీ తాలూకా నాయకుడు, ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ తాలూకా నాయకులు సమాధానం చెప్పాలి దీనికి. ఈరోజు ఇంతమంది భవిష్యత్తుని జైలు పాలు చేసిన వాళ్ళందరికీ కూడా వారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? కుటుంబాలకి ఉందా లేదా? వాళ్ళ కుటుంబాలకి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళ కుటుంబాలకు సమాధానం చెప్పడానికి అని చెప్పి వాళ్ళ వెనకతల మళ్ళీ ఏదో ర్యాలీ చేస్తారు కదా, సంథింగ్ సానుభూతిగా వాటి దగ్గరికి వెళ్తారా? ఏ మొహం పెట్టుకుని వెళ్తారు? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి కదా. బిడ్డల భవిష్యత్తు, ఒక తల్లిదండ్రులు 17-18 సంవత్సరాల పిల్లడికి వచ్చినాయి అంటే ఇంకో 3 సంవత్సరాలు నాకు అందొస్తాడు, నేను పడ్డ కష్టం అంతా నా కొడుకు తీరుస్తాడు, నా కొడుకు నన్ను చూసుకుంటాడని ఆనందంగా ఉన్న తల్లిదండ్రులకి ఇలాంటి జెండాలు చేతిలో పెట్టి కత్తులు చేతిలోకి ఇచ్చి జైలు పాలు చేస్తూ ఉంటే ఆ కుటుంబానికి ఏం సమాధానం చెప్తారు నేను అడుగుతున్నాను ఈరోజు. దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే అతని మీద 19 కేసులు ఉన్నాయని చెప్పేసి మెమో ఇచ్చారు. 19లో 12 ఏళ్ళు క్లోజ్ అయిపోయింది, 4 ట్రయల్ రన్స్ ఉన్నాయి, మిగిలిన ఏమో ఇంకా 151 సెక్షన్. అంటే విషయం ఏంటంటే ఈరోజు అటువంటి పరిస్థితి వచ్చింది అనుకునేటప్పుడు పోలీస్ దగ్గర ఫుల్ రికార్డు ఉంటుందండి. పోలీసులు అంటే దానికి కూడా ఒక పీడీ యాక్ట్ పెట్టేదానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం తీసుకెళ్ళకపోతే కోర్టులు కూడా ఒప్పుకోవు కదా. యాజ్ పర్ ప్రొసీజరే పోలీసులు చేస్తున్నారు. ఎవరు కూడా బయట ఉండడానికి, రౌడీలు అన్న వాళ్ళు బయట తిరగడానికి వీలు లేదని గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కూడా చెప్పున్నారు. రౌడీలు అన్న వాళ్ళు మేము రోడ్ల మీద తిరుగుతాము, కత్తులు పట్టుకొని తిరుగుతామంటే కనుక ఎట్టి పరిస్థితుల్లోని ఊరుకునే ప్రసక్తి లేదు. వాళ్ళని కూడా ఎలా ఫిక్స్ చేయాలో, ఆఖరికి రాష్ట్ర బహిష్కరణ చేయడానికి కూడా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి. మీకు గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పట్లోనే ఫ్యాక్షన్ని అంత కంట్రోల్ చేయగలిగారంటే ఎంత ఫర్మ్గా లేకపోతే చేయగలిగారండి. ఆ టైంలో కొన్ని సందర్భాల్లో సొంత పార్టీ నాయకుల మీద కూడా కేసులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ని సెటరేట్ చేయడానికి ఇలాంటి ఉన్మాదులు బయటకు వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తే రాష్ట్ర అభివృద్ధికి ఏదైనా సంక్షేమానికి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది, ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అనుకునే సందర్భాల్లో ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి కూడా మేము వెనుకాడం. అది ఏ పార్టీ వాళ్ళైనా అనవసరం. అందుకే మేమే చెప్తున్నాం, ఏ పార్టీ వాళ్ళైనా, అదే టీడీపీ వాళ్ళైనా, జనసేన వాళ్ళైనా, బీజేపీ వాళ్ళైనా, వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా, ఎవరైనా కూడా రౌడీయిజం చేసి రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదుల్లా ప్రవర్తిస్తామంటే కనుక మేము చూస్తూ ఊరుకోం. కంపల్సరీగా వాళ్ళని ఏ రకంగా వాళ్ళని జైల్లో పెట్టాలి, వాళ్ళని ఏ రకంగా అరికట్టాలనేది గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తే లేదు. ఈ ప్రైవేట్ కాలేజీలు అడ్డుకోవడం, ఈ హింసాత్మక చర్యలతో పెట్టుబడులను అడ్డుకోవడం లాంటి పెట్టుబడులు అడ్డుకునే కుట్ర అంటారా? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు ఈ 1.5 సంవత్సరాల కాలంలో ఎన్ని వేల కోట్లు పెట్టుబడి వచ్చినాయి, ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి, ఈరోజు ఎన్ని కంపెనీలు వస్తున్నాయి, ఎన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు వస్తున్నాయి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు ఎన్ని కంపెనీలు ఈరోజు వచ్చి కొన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముందుకు వచ్చినాయి. ఈరోజు ఇవన్నీ ఒక పక్క అయితే, ఒక పక్క నుంచి సంక్షేమాన్ని యాజ్ పర్ మేము మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం సంక్షేమాన్ని కూడా ఒకటి చేసుకుని ముందుకెళ్తున్నాం. అంటే ప్రజల్లో కూడా ఒక భద్రతా భావం వచ్చింది, ఈ గవర్నమెంట్లో మాకు మంచి జరుగుతుంది అనే నమ్మకం వచ్చింది. ఈ నమ్మకం కనుక ఇలాగే కొనసాగితే డెఫినెట్గా వాళ్ళ ఉనికికే ప్రమాదం అన్న సంగతి తెలుసుకొని ఇలాంటి పుట్టినరోజు వేడుకలు లేకపోతే ఏదో ర్యాలీల పేరిట రోడ్ల మీదకి వచ్చి రపారపామని చెప్పి ఒక స్లోగన్ ఇచ్చి వీళ్ళండమే కాకుండా నాయకులు కూడా స్టేజ్ల మీద రపారపామని స్లోగన్లు ఇస్తున్నారంటే ఏ మెసేజ్ వెళ్తుందండి? ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కదా. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామండి. ప్రజలు ఈరోజు మాకు మ్యాండేట్ ఇచ్చారు, మమ్మల్ని ఒక అధికారంలో కూర్చోబెట్టారు. మేము కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. మేము ఏదైతే మేనిఫెస్టో ప్రకారం చెప్పామో దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మేము చేస్తూ ఉంటే, ఇందాకే మీకు ఒకటి చెప్పాను, ఎక్కడో ఒక మారుమూల ఒక ప్లేస్లో జరిగిందంటే అయ్యో వాడికి తెలియక ఏదో చేశాడా, లేక జనరల్గా చేశాడా అనుకోవచ్చు. మీకు చూస్తే దగ్గర 10, 11, 12 కాన్స్టిట్యున్సీల్లో ఒకే రోజు ఒకే పందాలు ఒకేలా జరిగినాయి అంటే ఒకసారి ఆలోచన చేయండి. వెనకాతలు ప్రీ ప్లాన్డ్గా జరిగిందన్నది క్లియర్గా అర్థమవుతుంది కదా. అది ఈరోజు మేము ఎగ్జిబిట్ చేయాలి, ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఒక్కొక్కరు ఒక సంబరాల్ని కూడా జంతు బలులు చేసి ఆ మూగజీవాల్ని వీడియో తీస్తూ ఆ ఉన్మాదం ఏంటండి, ఆ సైకోయిజం ఏంటండి? కనీసం అనకూడదు కానీ ఏదో ఒక చిన్న కోడిని అమ్మవారు ముందు కట్ చేసేటప్పుడు కూడా ఒక వారుగా పెడతారు, ఎక్కడో పెడతారు, అందరూ కనిపించేటట్టుగా కూడా పెట్టరు. అలాంటిది రోడ్ల మీద వీడియోలు తీస్తూ ఫ్లెక్సీలు ఎదురుగా పెద్ద పెద్ద కత్తులు తీసుకొని నరుకుతూ ఏంటండి అది? అంటే వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరన్న ఆలోచన, లేకపోతే ఎవడైనా మేము చేస్తే ఎవరు వచ్చి వాళ్ళు రక్షిస్తారన్న ఆలోచన? అదొకసారి ప్రజలు గ్రహించాలి. నేను అదే అంటున్నా, ఈరోజు మేము చేయాల్సిన పని మేము చేస్తాం, మేము లీగల్గా మేము ఏం చర్యలు తీసుకోవాలో చర్యలు మేము తీసుకుంటాం. కానీ ఎంతవరకు ప్రజలు కూడా అవగాహన కావాలి, ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఈరోజు దాని గురించేనే నేను పర్టికులర్గా ఈరోజు మాట్లాడే పరిస్థితి. అందులో బలైపోతున్నది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులో కాదు, చిన్న పిల్లలు వాళ్ళ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. రేపొద్దున జైల్లోకి వెళ్ళి బయటకు వస్తాడు, వాళ్ళిద్దరు చదువుకున్న రేపొద్దున ఉద్యోగం వస్తుందండి, ఒక గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోగలడా అతను? ఒకసారి ఆలోచన చేయాలి కదా. అరే నిజంగా అనకూడదు కానీ ఆ విషయంలోనే నేను లోకేష్ బాబు గారిని సందర్భంగా నేను మెచ్చుకోవాలండి. నా నాయకుడనే కాదు కానీ విజ్ఞత కలిగిన నాయకుడు. ఒక చిన్న పిల్లోడు ఎప్పుడైనా పార్టీ జెండా పట్టుకుంటే అరే నువ్వు చదువుకోవడం మానేసి పార్టీ జెండా ఎందుకురా పట్టుకున్నావని చేతిలో తీసి పక్కన ఎవరో పెద్దవాళ్ళకి ఇస్తాడు ఆయన. 2-3 సందర్భాల్లో జరిగిన పరిస్థితి ఇది. ఎవరైనా పార్టీ టీషర్ట్ చిన్నపిల్లలు ఎవరైనా వేసుకుంటే ఎందుకురా నీకు ఇప్పటి నుంచి రాజకీయాలు, శుభ్రంగా చదువుకోపో అని చెప్పే విజ్ఞత కలిగిన నాయకుడు మా దగ్గర ఉంటే, అలాంటి చిన్న పిల్లలకి కూడా కత్తిలిచ్చి రోడ్ల మీదకి వెళ్ళి జంతు బలులు చేయండి అని ప్రోత్సహించే నాయకులు అటువైపు ఉన్నారా? అది కూడా మనం ఆలోచించుకోవాలి. ఎటువంటి నాయకులకి ఈరోజు పార్టీలు నడుపుతున్నారు, ఎటువంటి నాయకులు రాజకీయ పార్టీకి మనం మద్దతు తెలుపుతున్నాం అన్న సంగతి కూడా ప్రజలు కూడా గ్రహించాలి. అది నా ఉద్దేశం.